హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఒక మీడియా సమావేశం జరిగినప్పుడు ఒక విలేకరు అయితే వాంటెడ్గా క్వశ్చన్ చేశాడు. అదేంటంటే హైదరాబాద్లోని లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారి నివాస స్థలం, దాని ముందు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ అధికారులు రంగంలోకి దిగి వాంటెడ్గా అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఇది మీరు వాంటెడ్గా చేసిన పనియా, లేకపోతే చంద్రబాబు గారు మీకు ఫోన్ చేసి ఆ ఇంటిని కూల్చేయాలని మీకు ఫోన్ చేయడం వల్లనే మీరు ఈ చర్యకు పాల్పడ్డారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ, కుక్కతోక వంకర అన్నట్టు వైసీపీ పార్టీ నాయకుల బుద్ధి ఇంకా మారదు. 2024 ఎలక్షన్స్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు వచ్చినా కూడా ఎందుకు వచ్చాయి 11 సీట్లు అని కనీసం వాళ్ళు పరిశీలన చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ నోటి దూల, అదేవిధంగా వాళ్ళు చేసే అక్రమాలు, అవినీతి, భూ కబ్జాల వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. వైసీపీ పార్టీకి నిందలు వేయడం చాలా తేలికైన పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేస్తూ ఆ పార్టీని ముంచేయాలనుకున్నారు. కానీ వైసీపీ పార్టీ మునిగిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అక్రమ కట్టడాలు ఎవరైనా కూడా ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది కూల్చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముంగట కట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయి, ప్రజలకి వెళ్ళే దారిలో ఇబ్బంది కలుగుతున్నాయి. దానివల్ల అధికారులు చర్య తీసుకున్నారు. దాంట్లో ఎవరి తప్పు లేదు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒకరి మాట విని నేను ఒకరి ఇంటి ముంగట స్థలాన్ని నేను కూల్చాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ప్రతినిధిని. నాకు ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతి విషయం తెలుసు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా, కానీ కక్షపూరిత వ్యవహారాలకు నాకు సంబంధం ఉండదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి అలాంటిది కాబట్టి తన ఆలోచనలన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తూనే ఉండేవారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి మీద, అదేవిధంగా ఎవరైతే అప్పటి ప్రతిపక్ష పార్టీలకి సపోర్ట్ చేస్తారో ఆ ప్రజల ఇంటి మీద దాడులు చేసేవాళ్ళు. అదేవిధంగా అవినీతి, భూ కబ్జాలు చేస్తూ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు కనీసం అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు కూడా తరలించారు. పరిశ్రమలు వస్తే కనీసం ఉపాధి పెరుగుతున్న ఆలోచన లేకుండా కూడా కక్షపూరితంగా వ్యవహరించారు. వాళ్ళని బెదిరించి కూడా బయటి రాష్ట్రాలకు పంపించారు. అలాంటి తెలివితేటలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇకనైనా కనీసం మీరు ఏం చేయదలుచుకుందో దాని గురించి మాట్లాడుకోండి, బాగుంటుందన్నట్టు తెలియజేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇప్పటిదైతే కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచే ఇలా ముదురుతూనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి, రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాబట్టి తను చంద్రబాబుయే గెలవాలని కోరుకుంటారు అనడంతో రేవంత్ రెడ్డి గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎలక్షన్స్ ముందు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని తన సొంత చెల్లి, తల్లియే వద్దనుకుంటున్నారు. అలాంటిది రాష్ట్ర ప్రజలు తనని ఏ విధంగా కోరుకుంటారని కౌంటర్ ఇచ్చారు. అది ఎలక్షన్స్ ముందు జరిగిన వ్యవహారం. అయినప్పటికీ కూడా అది చినికి గాలి వల్ల మారుతూ ఇప్పటికీ ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అయితే కౌంటర్ వేయడంలో ఏమాత్రం వెనకడు వేయడు. ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి మారట్లేదంటూ హెచ్చరించిన విధానం కానీ, లేకపోతే మాట్లాడిన విధానం కానీ నిజంగా వైసీపీ పార్టీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మరి చూడాలి.